నాగరాజు గారు చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జూపూడి ప్రభాకర్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. అయ్యో వీడు డీల్ చేస్తున్నాడేంటి? వీడు మంచిగానే నటిస్తూ మనకిందే కోతులు తవ్వుతాడే. సార్ ఎలా ఉన్నారు సార్? సార్ బాగున్నా సార్, మీరు బాగున్నారు కదా? ఇప్పుడు అలాగే ఉంటుందా? ఈ రెండు పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మీరు స్టేట్ జనరల్ సెక్రటరీ. సరే ఓకే. నేను తెలుగులో చెప్పాను, మీ అంత ఇంగ్లీష్ నాకు రాదు కాబట్టి నేను తెలుగులో చెప్పాను. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదన్నా ఒకటేరా. ఇలా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చాలా మంది ఉన్నారు మీ పార్టీలో. అంటే నేను లేని పోస్ట్ క్రియేట్ చేసి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ అని కూడా పెట్టిన పార్టీ, ఏకైక పార్టీ కూడా మీద నిలిచిపోతుంది భవిష్యత్తులో. అంత పెద్ద గనులు ఉన్నారు మీ పార్టీలో మొత్తం. నువ్వేమైనా వాళ్ళకైనా భోజనం పెడతావా? నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా? నీకేం బాధ? నాకు లేని బాధ నీకెందుకు బాధ? పనితీరు మాత్రము నామ మాత్రం కూడా కనిపించడం లేదు మీ పార్టీలో ఇటీవల. ఏమైంది సార్ మీ పార్టీకి? ఏమైనా జబ్బు చేసిందా? నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను. కారణాలు వేరు వేరుగా ఉన్నాయి. ఏమిటో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఓడించబడ్డాం. కూటమి తోట, లేకపోతే ఈవీఎం మిషన్ల తోట, లేకపోతే ప్రజలకు నచ్చలేదు ఓడించారులేండి. ప్రజలకు నచ్చలేదు ఓడించారులేండి. ముఠా మేసుల టైంలో ముఠా మేసులు ఎక్కువ అయిపోయారు మీ దగ్గర. కూలి చేసే వాళ్ళంటే బస్తాలు మోసే వాళ్ళు తక్కువ అయిపోయారు మీ దగ్గర. నిర్మాణంలో ఉన్నప్పుడు ఆ నిర్మాణం ఫలితాలు అనేవి కూడా వెంటనే కూడా రావు. 2010లో పార్టీ ఆవిర్భావం సార్, మీకు ఇంకా నిర్మాణం అయింది సార్. మరి నీకు బిల్డింగ్ స్ట్రాంగ్, బేస్మెంట్ వీక్. నీకు కూడా తెలిసిపోయిందారా? అలాంటిది పార్టీ ఆఫీస్లో టీ అందించేవారు, కాఫీ అందించేవారు 10 మంది ఉంటారు. ఆ 10 మందిలో 5 మందిని పీకేయడము, ఆడుండే ఆఫీస్ అవార్డు 5 మంది. దానివల్ల ఏమన్నా పార్టీకి ఏమైనా లాసా? మీకు 10 రూపాయల వడ్డీకి అప్పు తీసుకొచ్చి మీకు బీర్లు, బిర్యానీలు, మటన్లు, చికెన్ తినిపిస్తుంది దేనికిరా? మీరు ఇట్లా సపోర్ట్ చేయకుండా ఉండనిక? అక్కడ తీసుకున్నప్పుడు వడ్డీ పెరుగుతుంది, ఇక్కడ తిన్న మీకు బాడీలు పెరుగుతున్నాయి, కానీ నా బాడీకి సేఫ్టీ లేదే. అసలుకి పార్టీ రోజు బలంగా ఉండాలంటే మీ చుట్టూ 10 మంది ఉండాలి. అంటున్నారు. ఖచ్చితంగా నేను అన్న దృష్టికి తీసుకెళ్తాను. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కారు డ్రైవర్లను వాళ్ళ దగ్గర చంపి డోర్ డెలివరీ చేసింది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అతి పెద్ద మనసు చేసుకుని, గొప్ప మనసు చేసుకుని పార్టీలోనే వాళ్ళని తిప్పుకుండే అంత గొప్ప మనసున్న పార్టీ మీద అతని నాయకులు ఉన్నారు. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో తులసి ముక్కల్లా అయ్యా చంద్రబాబు మమ్మల్ని చూసి నేర్చుకో రాజకీయాలు ఎలా చెయ్యాలి అని చెప్పి తెగువ చూపించి రాజకీయాలకు అర్థం చెప్పి గట్టిగా కేసులు తిరుపుకునే పార్టీ మీరు ఆఫీస్ లో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగస్తులు కొట్టించుకుని నవ్వుతావేంట్రా? సార్ అంటే సీరియస్నెస్ గుర్తించి జగన్ కూడా కొంతమందిని దూరంగానే పెట్టాడు. దువ్వాడ శ్రీనివాస్ లాంటి వాళ్ళని. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సరే, దువ్వాడ శ్రీనివాస్ చేసిన తప్పు అయితే అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. చెరువు ఎండిపోయి చేపలేడుస్తుంటే గద్దొచ్చి ఏంటి సగం సేపు వెళ్ళిపోతావేంటి? గద్దొచ్చి గుడ్డు మింగిందని డోర్ డెలివరీ చేసే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి వాళ్ళందరినీ కాకుండా దువ్వాడని ఎందుకు దూరం పెట్టారు? నాకు సెట్ చేస్తామని తీసుకొచ్చి నువ్వు సెట్ చేసుకుందాం అంటే చేస్తావంటే అమ్మాయిల ముందు వన్ మ్యాన్ షో. తరగతులు ఇవన్నీ పెట్టచ్చు కదా, వాళ్ళకు గ్రామ సభలు పెట్టచ్చు కదా. ఎక్కడ పెడుతున్నారు? అంత సమయం లేదా మీకు? అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. మీరు గమనించారో లేదో, చాలా చోట్ల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ పార్టీ జరుపుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశం అంటే రౌండ్ గా ఉండే టేబుల్ చుట్టూ రౌండ్ గా కూర్చొని టీ కాఫీలు తాగి ఇలా చేస్తాం అలా చేస్తాం మాట్లాడుకోవడం తప్పితే చేసింది ఏముంది? ఏం పీకారు? ఏం పీకేవు అంటున్నారు చెప్పండి. మీది నిజంగా ఉద్యమం అయితే ఈ రోజు కూటమి ప్రభుత్వము ఉనికిపోవాలి, వాళ్ళ స్టాండ్ ని వెనక్కి తీసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాడు బొంగరం లేదు. వాస్తవం అధ్యక్ష, ఇది పక్కన పెట్టారు. వాయిదాల వారీగా ఉద్యమాలు చేస్తామంటారు, కోటి సంతకాల సేకరణ అంటారు. ఏం జరుగుతుంది అసలుకి? అంటే అది ఉద్యోగస్తుల సమస్యలు కూడా భుజానికి ఎత్తుకుంటాం మేము అంటారు. అదే ఉద్యోగస్తులు మిమ్మల్ని గద్దె దింపారు. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏమే అంటే ఒక పార్టీ అంతర్గత కలహాలను తలదూరుస్తారు, ఉద్యోగస్తులకు అన్యాయం కింద వాళ్ళు చెప్పకపోయినా మీరే తలదూరుస్తారు. మరి ఇలాంటి విషయాల్లో మాట్లాడరు. కాల్చుకోవాలని మంట పెడతారు, మీరు అడుగునే కాల్ చేస్తాం అనుకుంటారు.
కూటమికి వ్యతిరేకమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో లేదని మీరు చెప్పదలుచుకున్నారా? ఆ వాతావరణం ఉన్నా కూడా ఆ వాతావరణం మీకు అనుకూలంగా మారిందని మీరు అనుకుంటున్నారా? మార్చుకోకపోతే అది మా తప్పు అవుతుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. మార్చుకునే శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయా? దానికోసమే కదా మేము రాష్ట్ర కమిటీ ద్వారా నిర్మాణం ద్వారా ముందుకెళ్తా ఉన్నాం. మొక్క నాటిసే సరిపోదు, దానికి నీళ్లు పోయాలి, ఎరువు వేయాలి, అన్ని చేస్తేనే అది మహావృక్షం అవుతుంది. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన